వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మధురాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. వర్షంలో తడుస్తూ అమరులకు నివాళులర్పించిన రాష్ట్రపతి. ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మూసివేత. హిందూపురం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులకి అస్వస్థత. చెన్నూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్య శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ అనంతరం జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి పరేడ్ వీక్షణ చేసి సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. విధులలో ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు. శ్రీ టీజీ భరత్ గారిని ఈనాటి పరేడ్ కమాండర్ శ్రీ ఎస్ జావేద్ గారు ఆహ్వానించి ఉన్నారు. సాయుధ దళాల పరిషత్ ఎస్పీ గారు, అలాగే పరేడ్ కమాండర్ గారు వీళ్ళందరూ కూడా పరిశీలన నిమిత్తం ఇచ్చేసిన విపి ఆచార్య గారు ఎన్సీసీ విభాగంను సివిల్ పోలీస్ లో విశేషంగా ముందుకు సాగుతున్నటువంటి ఆర్మీ ముగిసింది. ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు యొక్క మన్ననలతో రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు have shown their trust and confidence by giving the India government a landslide victory. Under the determined leadership of our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu, the state government is moving ahead with good governance, fulfilling the aspirations and sentiments of the people, and working tirelessly towards comprehensive development across every sector. The India government is working towards the development of the state by fulfilling the promises schemes that is Sri Shakti, free bus travel facility to women is implementing from today onwards. Women can travel throughout the state in Palla Velugu, Ultra Palla Velugu, City Ordinary, Express, Metro Express buses. To guide this journey, the government has envisaged the Swarna Andhra 2047 vision plan, aiming for an annual growth rate of 15% to ensure overall progress. In alignment, district and constituency vision plans have also been prepared and we are moving steadily towards their implementation. In NTR Bharosa pension, as promised during the elections, pensions
for senior citizens, widows, weavers and others have been enhanced from 3,000 to 4,000 per month, with arrears for 3 months from April to May 24 already has been disbursed. For differently abled persons, pensions have been increased from 3,000 to 6,000, and for those fully disabled from 5,000 to 15,000. Patients suffering from chronic diseases such as kidney or liver alignments, including dialysis patients, will now receive 10,000 up from 5,000. Every month, pensions worth over 102 crores are being distributed to about 230,000 beneficiaries in our district. We have sanctioned new widow pensions to 3,502 women whose husbands passed away while receiving pensions. Kurnool district proudly stands at the forefront in pension distribution in the state. Pensions are delivered on the first of every month, and if it falls on holiday, we ensure delivery the day before. గోదావరిఖని పట్టణంలో అందరివాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజ్ జన్మదిన వేడుకలను శుక్రవారం కని చౌరస్తాలోని వైట్ హౌస్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పార్టీలకు అతీతంగా ఆయన అభిమానులు, స్నేహితులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజ్తో కేక్ కట్ చేయించి శాల్వాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బర్త్డే బాయ్ బాలరాజ్ మాట్లాడారు. Happy birthday to you. Happy birthday to you, Balana. Happy birthday to you. Happy birthday to you. ఈరోజు భారతదేశంలో పెద్ద పండుగ రోజు. కులాలు మతాలు అతీతంగా మనకు స్వాతంత్రం వచ్చింది. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న అమరవీరులందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ రామగుండం పట్టణంలో ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు రాష్ట్రపతి మక్రాన్ సింగ్ గారి జన్మదినం ఈరోజు చాలా అభినందనీయం. అట్లాగే నా జన్మదినం కూడా ఈరోజు జరగడం అభినందనీయం. మరి రామగుండం పట్టణంలో ఎక్కడ చూసినా ఈ పండుగ వాతావరణం ఉంది. ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలలో స్పష్టంగా కనబడుతూ ఉంది. అభివృద్ధి చేస్తుంది కాబట్టి ఇది మా కార్యకర్తలు కూడా విశ్వసనీయంగా వారిని అభినందించడం జరిగింది. అట్లాగే నా స్నేహితుల మిత్రులందరూ కూడా గత 30 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉంటున్నాం. రాజకీయాల్లో ఉన్నంతసేపు ఎన్నికల వరకే మా యొక్క పోరాటం ఉంటుంది. ఎన్నికల తర్వాత మా టీం అంతా కూడా కలిసికట్టుగా అభివృద్ధి చేయాలి, అందరం కలిసిమెలిసి జీవించాలన్న ఆలోచనతో పనిచేస్తున్నాము. ఈ ప్రెస్ మిత్రులు కూడా మాకు సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. జై హింద్. ఆదిలాబాద్ జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. జిల్లా కేంద్రంతో పాటు సిరికొండ, నేరడికొండ, ఇచ్చోడ, బోత్, గుడిహత్నూర్, ఉత్నూర్ మండలాలలో అధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. ఎంత ఖతర్నాక్ వస్తుంది చూడు.
హిందూపురం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కలుషితం ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత. ఉదయం ఇడ్లీ కిచిడి చట్నీ తిన్న 10 మంది విద్యార్థులకు గంటలోపే వాంతులు విరోచనాలు. విద్యార్థులను 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన హాస్టల్ సిబ్బంది. వేసుకోవాలి చెప్పులు మళ్ళీ కదా. హలో ఓకేనా? ఏ రానమ్మా వాళ్ళు కూడా పొంగలి చికెన్ నీ పేరు చెప్పమ్మా. చాలా నుంచి వైరల్స్ ఎక్కువ ఉండడం వల్ల అలా మాకు కూడా స్ప్రెడ్ అయింది. దాని తర్వాత నుంచి నాకు స్ప్రెడ్ అయింది. అలా మా క్లాస్లో 30 మెంబర్స్ ఆడుతున్నారు వైరల్స్. నా పేరు దినేష్. నాకు 3 days నుంచి ఫీవర్ వస్తుంది. 3 days నుంచి ఫీవర్ వస్తుంది. అందరూ బాగా పట్టి రెస్పాండ్ అవుతాను. ఎంతమందికి వచ్చింది ఫీవర్? మామూలు కొంతమందికి సార్, కొంతమంది అంటే 15 మెంబర్స్. 20 మంది అందరూ వచ్చారా? పాయిజన్ ఏం కాలేదు సార్. ఇప్పుడు వామిటింగ్స్ అని అంటే ఫుడ్ పాయిజన్. ఆయిల్ ఫుడ్ ఏమని తింటారు, దాని నుంచి వామిటింగ్స్ సార్. మార్నింగ్ ఏం తిన్నా? మార్నింగ్ కిచిడి. కర్నూలు జిల్లా కౌతాలం మండలం చిరుతపాలె గ్రామంలో వెలిసిన శ్రీ గోనవర అబ్బాస్ అలలిత 6వ సంవత్సరం మోహరం పండుగ జిహారత కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు. కలియుగ దైవం అబ్బాస్ ఆలితాత చిరుతపల్లెలో వెలిసి చుట్టుపక్కల గ్రామ ప్రజలు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యంతో ఉంచి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు తాతకి 5 తులబార కార్యక్రమం నిర్వహించారు. ముడుపులు స్వామివారికి అందించారు. చూడ్డానికి కన్నుల పండుగ ఉందని
గోనవరంలో 31వ రోజు స్వామివారికి సేవలందించి 41 రోజుల్లో ఈ పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అలాగే భక్తులు వారి కోరిన కోరికలు తీరడంతో భక్తులు తండోపతండాలుగా రావడం జరిగిందని తెలిపారు. ನೆರವೇರುವಂತಹ ಶುಭ ಗಳಿಗೆಯನ್ನು ನಾವು ನೀವೆಲ್ಲರೂ ಕಣ್ತುಂಬಿಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. 148 ಅಪ್ಪನ ಮೂರ್ತಿ ಬಂಗಾರದಲ್ಲಿ ಯಾವ ಅದು 2 ವರ್ಷದಾಗ ಬದಲಾವಣೆ ಆಗಿದೆ. ಮೊದಲು ಬದಲಾವಣೆ ಏನಂದ್ರೆ ಗೋನವಾರ ಬದಲಾಗಿ ಗುರುತೋಳ ಆಗಿದೆ, ಮತ್ತೆ ಚಿತ್ರಪಲ್ಲಿ ಬದಲಾಗಿ ಬೆಳೆ ಆಗ್ಬಿಡುತ್ತೆ. ಈ 2 ಮಾತು ಹೇಳಕ್ಕೆ ಇದು ಈ ವರ್ಷ ಪ್ರತಿ ವರ್ಷದ ಪದ್ಧತಿಯಂತೆ ಈ ವರ್ಷ ಇದು 6ನೇ ವರ್ಷದ ಮೊಹರಂ ಹಬ್ಬದ ಜಿಯಾರತ್ ಕಾರ್ಯಕ್ರಮ. ಯಾಕಂತೇಳಪ್ಪ ಅಲ್ಲಿ ನಾನು ಗೋಣವಾರದಲ್ಲಿ 31 ವರ್ಷ ಪರ್ಯಂತರವಾಗಿ ಸದ್ಗುರುವಿನ ಸೇವೆ ಸಲ್ಲಿಸಿರ್ತಕ್ಕಂಥ ಅದೇ ಸೇವೆಯ ಈ 40 ದಿನದ ಜಿಯಾರತ್ ಕಾರ್ಯಕ್ರಮ ಇದು 6ನೇ ವರ್ಷದ ಜಿಯಾರತ್ ಕಾರ್ಯಕ್ರಮ. ಜಿಯಾರತ್ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಂದಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಭಕ್ತರ ಸೇವೆ, ಎಲ್ಲಾರು ಪ್ರತಿಯೊಂದು ಭಕ್ತರು ತಮ್ಮ ತಮ್ಮ ಹೊಲದಲ್ಲಿ ಬೆಳೀತಕ್ಕಂಥ ಔಷಧಾನ್ಯವನ್ನು ಕೊಟ್ಟು ಈ ದಾಸೋಹ ನಡೆಸ್ಯಾರ. ಅದಕ್ಕಾಗಿ ಆ ದಾಸೋಹವನ್ನು ತಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಅರ್ಪಿಸ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಭಕ್ತರಿಗೆ ಸಣ್ಣ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಭಾರತ. ಹಿರಿಯ ಪುತ್ರರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸೈಯದ್ ಅಬ್ಬಾಸ್ ಅಲಿ ಅವರಿಗೆ ಆತ್ಮಕ ಶರಣವನ್ನು ಅರ್ಪಿಸುತ್ತಾ, ಅದೇ ರೀತಿಯಾಗಿ ಸೈಯದ್ ಖಾದರ್ ಬಾಷಾ ಆತ್ಮಕ ಶರಣವನ್ನು ಅರ್ಪಿಸುತ್ತಾ, ಇವತ್ತಿನ ದಿವಸ 40 ದಿವಸ ಜಿಯಾರತ್. ಈ ಜಿಯಾರತ್ತಿಗೆ ಬಂದಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಸುತ್ತಮುತ್ತಲಿನ ಭಕ್ತರಿಗೆ ಆ ಸದ್ಗುರುವಿನ ಆಶೀರ್ವಾದ ಸದೋಕಾಲ ಇರಬೇಕು. ಯಾಕಂದ್ರೆ ಇವತ್ತಿನ ದಿವಸ ಬಹಳ ಪವಿತ್ರವಾದ ದಿವಸ. ಇಂತಹ ದಿವಸ ನಮ್ಮ ಮತ್ತೆ ಪ್ರತಿ ಮುಂದಿನ ವರ್ಷ ಕಾಯಬೇಕಾಗ್ತದೆ. ಅಂತ 40 ದಿನ ಜಿಯಾರತ್ ಕಾರ್ಯಕ್ರಮ ಕರ್ಬಾದಲ್ಲಿ ಆಚರಿಸತಕ್ಕಂಥ ಈ 40 ದಿನ ಜಿಯಾರತ್ ಕಾರ್ಯಕ್ರಮ ನಿನ್ನೆ ಆಯ್ತಲ್ಲಿ ಕನಿಷ್ಠ ಪಕ್ಷ 6 ಕೋಟಿ ಜನ ಕಲ್ತಾರ. ಇವತ್ತು ದಿವಸ ಈ ಚಿರ್ತಾಪಲ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಇಂಥ ಭಕ್ತ ಸಮೂಹವನ್ನು ಕಂಡು ಎಲ್ಲ ಭಕ್ತರ ಈ ಅವರ ಸಂತೋಷವನ್ನು ಕಂಡು ಈ ಎಷ್ಟು ಮಳೆ ಬಂದ್ರೆ ಸಹಿತ ಯಾವುದೇ ತಾವು ಭಯ ಇಲ್ದಂಗೆ ಮಳೆಗೆ ನಿಂತು ತುಲಾವಾರ ಕಾರ್ಯಕ್ರಮ ವೀಕ್ಷಣೆ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಭಕ್ತರನ್ನ ಶರಣಗಳು ಅರ್ಪಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಟಿವಿ ಮಾಧ್ಯಮದವರು ಬಂದು ಪ್ರಸಾರ ಮಾಡಿ ಬಂದಿರತಕ್ಕಂಥ ಈ ಟಿವಿ ಮಾಧ್ಯಮರಿಗೆ ಶರಣಗಳು ಅರ್ಪಿಸುತ್ತಾ, ಅದೇ ರೀತಿಯಾಗಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಮಾಂತೇಶ್ ಅವರು ಶರಣಗಳು ಅರ್ಪಿಸುತ್ತಾ, ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಸಿಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಅಂಬರೀಶ್ ಪೂಜಾರಿ ಅವರಿಗೂ ನಾನು ಶರಣಗಳು ಅರ್ಪಿಸುತ್ತಾ, ಅದೇ ರೀತಿಯಾಗಿ ಮತ್ತೆ ನನ್ನ ಭಕ್ತರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಅನ್ವೇಷ್ ಅವರು ನಾನು ಶರಣಗಳು ಅರ್ಪಿಸುತ್ತಾ, ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಯಾವುದೇ ಕುಂದು ಕೊರತೆ ಬರದಂಗೆ ಸದ್ಗುರುವಿನ ಭಕ್ತರು, ಗೋಣವಾರದ ಭಕ್ತರು, ಚಿರ್ತಪಲ್ಲಿಯ ಭಕ್ತರು, ಸುತ್ತಮುತ್ತಲಿನ ಭಕ್ತರು ಈ ಸೇವೆ ಮಾಡಿ ಇಂಥ ಮಳೆ ಬಂದ್ರೆ ಸಹಿತ ಯಾವುದೇ ಭಯ ಇಲ್ಲದಂಗೆ ನಿಂತು ಸೇವೆ ಮಾಡಿ ಪ್ರಸಾದವನ್ನು ವಿತರಣೆ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಭಕ್ತರಿಗೆ ನನ್ನ ಶರಣಗಳು ಅರ್ಪಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದಕ್ಕಾಗಿ ತಾವೆಲ್ಲರೂ ಪ್ರತಿ ವರ್ಷ ಯಾವ ತರ ದಾಸೋಹ ತಾವು ಸೇವೆ ಮಾಡಿ ದಾಸೋಹ ಪ್ರಸಾದವನ್ನು ತಾವು ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತೀರಿ, ಅದೇ ತರ ಮಾಡಿಕೊಂಡು ತಮ್ಮ ತಮ್ಮ ಊರಿಗೆ ತೆರಳಬೇಕಂತ ತಮ್ಮನ್ನ ವಿನಂತಿ ಮಾಡಿಕೊಂಡು ನನಗೆ ಇಲ್ಲಿ ಮಾತನಾಡಿ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಭಕ್ತರಿಗೆ ನನ್ನ ಶರಣಗಳು ಅರ್ಪಿಸಿ 2 ಮಾತು ಮುಗಿಸ್ತೇನೆ. ಜೈ ಹಿಂದ್ ಜೈ ಭಾರತ.
కాజీపేట 62వ డివిజన్ సోమిడి రాధాకృష్ణ ఆలయంలో కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం శ్రీకృష్ణుని శోభయాత్ర, జానపద ఆటపాట, గోపూజ వేడుక, శ్రీకృష్ణుని డోల రమణ సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్టికొట్టే సంబరం అనంతరం మహా అన్నదాన కార్యక్రమంను నిర్వహించనున్నట్లు 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ తెలిపారు. संधो पद्मनिता आशा विदाता धामानि वेदा भोगा आन परिदिशा परिस्वाहा प्रचोदयात् तत्पुरुषाय विद्महे स्वर्णपक्षाय धीमहि तन्नो गरुड प्रचोदयात् वेदात्मना विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् मध्यनगाय विद्महे तीक्ष्णतकृष्टाय धीमहि तन्नो नरसिंहराशदाङ्कुरं सर्वगं हरतु मे पापं धूर्वाद स्वप्ननाशिनीं काण्डात् परो हन्ते वर्ष परि एवं ब्रह्मदासी काश्यपेनाभिमन्त्रिताः मृत्तिके देहि मे विष्णुन्तया मृत्तिके प्रतिष्ठिते सर्वं तन्मे निर्ननामृत्तिकेः त्वया हतेन पापेन गच्छामि परमागतिं यत इन्द्र कर्मलोपो भवेद्यति तत्कर्म सफलं कुर्युः तिस्रः कोटि सूर्य आरुषय अपराध दासोयम इदिमाम मत्वा धर्मस्व गोविंद 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 नमः पार्वती पते हर हर महादेव सर्वं श्री कृष्ण కాజీపేట 62 డివిజన్ సోమిడిలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటాం. సోమిడిలో రాధాకృష్ణ దేవాలయం నిర్మించిన 10 సంవత్సరాలపై 11వ సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు. సోమిడిలో ఈరోజు పొద్దున్నే పూజా కార్యక్రమం, అభిషేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగనే ఉప్పు ముట్టడం జరిగింది. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యాదవ సోదరులు, భక్తులు అందరూ పాల్గొని ఘనంగా నిర్వహించుకున్నాం. అలాగనే సాయంత్రం 7 గంటలకు కూడా హనంకొండ కాళోక్షేత్రంలో కూడా ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణ వేడుకలు అందరూ పాల్గొని ధన్యులు కావాలని కోరుకుంటూ జక్కుల రవీందర్ యాదవ్ 62 డివిజన్ కార్పొరేటర్. రాష్ట్రంలో ఢిల్లీ కిరాయి పాలన మొదలైందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ పరాయి వారి బానిసత్వంలో పోయి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కోల్పోతుంది. సీఎం 51 సార్లు ఢిల్లీకి వెళ్లారు. ప్రతి చిన్న పనికి అక్కడికే వెళ్ళాలి.
తెలంగాణ సంక్షేమంలో వెనుకబడింది, పరిశ్రమలు తల్లిపోతున్నాయి. దీనికి కాంగ్రెస్ బీజేపీలే కారణం. స్వీయ రాజకీయ అస్తిత్వ శక్తి అయిన బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని వ్యాఖ్యానించారు. ఒక స్వతంత్రంగా అడ్మినిస్టర్ చేసుకునే అధికారమే కాదు, ఆత్మగౌరవంతో బతికే ఒక పరిస్థితి, ఆర్థిక స్వావలంబనతో బతికే ఒక పరిస్థితి. అట్లాంటి పరిస్థితిని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం 2014లో తెలంగాణ సాధించుకోవడం ద్వారా మనం అర్జించుకుంటే ఈరోజు పూర్తి భిన్నంగా దానికి పరాయి వాళ్ళ పాలన పోయింది, ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి 51 సార్లు ఇప్పటికి ఢిల్లీ పోయి వచ్చారు కేవలం 20 నెలల్లో. అట్లాగే ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి. మళ్ళొక్కసారి ఢిల్లీ చేతుల్లో జుట్టు చిక్కిన తర్వాత తెలంగాణ తిరిగి ఒక్కసారి పరాయి వారి బానిసత్వంలోకి పోయి మళ్ళీ తిరిగి తన స్వాతంత్రాన్ని తన స్వేచ్ఛను కోల్పోతున్న పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. సంక్షేమంలో వెనుకబడ్డది, వ్యవసాయంలో వెనుకబడ్డది, ఐటీ పరిశ్రమలు తరలిపోతున్నాయి వేరే రాష్ట్రాలకి. దానికి 2 ఢిల్లీ పార్టీలు కూడా కారణం, ఒక కాంగ్రెసే కాదు ఖచ్చితంగా బీజేపీ కూడా దానికి కారణం అని చెప్పక తప్పదు. అందుకే నేను తెలంగాణ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఒకటే, పెద్దలు జయశంకర్ గారు ఒకసారి కాదు కొన్ని వేల సార్లు చెప్పారు, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఏనాటికైనా శ్రీరామ రక్ష. సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి, ఆ స్వతంత్రంగా బతికే తెలంగాణలో ఆత్మగౌరవంతో బతకాలి. ఆత్మగౌరవంతోనే కాదు పేదలు ఆర్థిక స్వావలంబన సాధించాలి అంటే ఖచ్చితంగా స్వీయ రాజకీయ అస్తిత్వ శక్తి అయిన బీఆర్ఎస్ దాని నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వమే మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే మాటను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలకు అదేవిధంగా మా సహచర భారతీయులందరికీ, సోదరులకి సోదరీమణులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం విడదీసే అంశాలు 100 ఉన్నాయి, కులాలు మతాల పేరిట 100 ఉన్నాయి, కానీ కలిపి ఉంచే ఒకే ఒక్క అంశం భారతీయత. అది కోల్పోకుండా అందరం కూడా సహచరులుగా సోదరులుగా సోదరభావంతో ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై హింద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.